ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మంచి ప్రీమియం హెడ్ ఫోన్స్ కావాలి అంటే చాలా ప్రైస్ అయితే పెట్టాలి. అంటే అటు ఏఎన్సీ, ట్రాన్స్పరెన్సీ మోడ్, ఈఎన్సీ, గేమ్ మోడ్, కాలింగ్ ఫీచర్ ఇలాగ అన్ని ఫీచర్స్‌తో ఒక మంచి హెడ్ ఫోన్స్ కావాలి అంటే దాదాపుగా రూ. 10,000 పైనే పెట్టాలి. సో, ఇప్పుడు మీకు నేను చూపించబోతున్న ఈ హెడ్ ఫోన్స్ మనకి ప్రీమియం హెడ్ ఫోన్స్‌కి ఏమాత్రం తీసిపోదు. కానీ దీని ప్రైస్ మీకు రూ. 2,999కే వస్తుందన్నమాట. సో, ఏంటి ఈ హెడ్ ఫోన్స్? సో, వీటి క్వాలిటీ ఎలా ఉంది? అన్నీ ఈ రోజైతే మనం తెలుసుకుందాము. హెడ్ ఫోన్స్ బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. జీబ్రానిక్స్ బ్రాండింగ్ జేట్ సైలెన్సియో 111 మోడల్ అన్నమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు 50 డెసిబెల్ మీకు హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఈ హెడ్ ఫోన్స్ అయితే వస్తాయి. 40mm టైటానియం డ్రైవ్ అయితే యూజ్ చేశారు. ర్యాపిడ్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. 55 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాల్స్ కోసం. అలాగే డ్యూయల్ పేరింగ్ ఉంది. ఒకేసారి 2 డివైస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. గేమ్ మోడ్ ఉంటుంది. అలాగే కాల్ ఫంక్షన్ ఉంటుంది. ఇక గూగుల్ అసిస్టెంట్ అలాగే సిరి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక ఇటు పక్కన చూస్తే మీకు ఈక్వలైజర్ మోడ్స్ 3 అయితే ఉంటాయని చెప్పి రాసి ఉంటుంది అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు హెడ్ ఫోన్స్ ఉంటాయి స్టార్టింగ్ లోనే. ఇక ఇది కాకుండా ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు, టైప్ సి కేబుల్, అలాగే ఒక ఆక్స్ కేబుల్ ఇస్తారు. ఇక ఒక క్యూఆర్ కార్డ్ ఇస్తారు అనమాట. సో, ఈ క్యూఆర్ కార్డ్ ని మరి స్కాన్ చేసుకొని యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక హెడ్ ఫోన్స్ లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, చూడడానికి డిజైన్ మనకి లాంగ్ లుక్ ఇలా చూడంగానే మీకు మంచి ప్రీమియం హెడ్ ఫోన్స్ లా ఉంటాయి. సోనీ, బోస్ లాంటి బ్రాండ్స్ అయితే ఇటువంటి డిజైన్ లో అయితే తీసుకొస్తాయి అనమాట. ఫినిషింగ్ వచ్చేసరికి చాలా యావరేజ్ ఉంటుంది. దగ్గరకు వస్తే మీరు ఇలా పట్టుకొని చూస్తే మాత్రం ఈ ప్లాస్టిక్ బిల్డింగ్ అంతా మీకు చాలా యావరేజ్ ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనకి ప్రైస్ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆ ప్రైస్ లో మీకు ఫినిష్ అనిపిస్తుంది అనమాట. ఇక మనం ఇయర్ కప్స్ చూస్తే ఇవి మనకి టిల్ట్ అవుతాయి, అలాగే రొటేట్ అవుతుంది, ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. హెడ్ సైజుకి తగ్గట్టుగా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ఇయర్ కప్స్ మీకు పెద్ద సైజే ఉంటాయి. ఇయర్ ని కంప్లీట్ కవర్ చేయగలవు అనమాట. ఇవి సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఇయర్ కుషన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. వారాన్ని పెట్టుకున్నప్పుడు మాత్రం ఇయర్ ని కంప్లీట్ కవర్ అయితే చేస్తుంది. ఇక ఫిట్టింగ్ అయితే మాత్రం మంచి టైట్ ఫిట్ అయితే ఉంటుంది. ఒకసారి పెట్టుకున్న తర్వాత మీకు కంఫర్ట్ ఫీల్ ఉంటుంది, అలాగే టైట్ ఫిట్ అయితే ఉంటుంది. సో, దీనివల్ల మనం పెట్టంగానే చుట్టుపక్కల నాయిస్ అనేది తగ్గిపోయినట్టుగా ఉంటుంది. ఇక మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నారంటే ఇంకా తగ్గిపోయి వినిపిస్తూ ఉంటుంది. సో, ఇంకా ఈ హెడ్ ఫోన్స్ వెయిట్ దాదాపుగా 240 గ్రామ్స్ లోపు ఉంటాయి అనమాట. ఇక హెడ్ ఫోన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బ్లూటూత్ 5.4 తో వస్తుంది. డ్యూయల్ పేరింగ్ ఫీచర్ కూడా ఉంది కాబట్టి ఒకేసారి మీరు 2 మొబైల్ ఫోన్స్ కానీ లేదా మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ కి ఎలాగైతే కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఒకవేళ ఇందులో మీకు ఛార్జింగ్ ఎక్కువైంది అనుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఆక్స్ పోర్ట్ కూడా ఇస్తున్నారు. సో, ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ లేకపోయినప్పటికీ త్రూ వైర్ ద్వారా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అదే మీరు గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, సో వైర్ ద్వారా అయితే అసలు మీకు లేటెన్సీ అనేది ఉండదు. మామూలుగా వీళ్ళు లో లేటెన్సీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అది ఎంత లేటెన్సీ ఇస్తున్నారు అనేది వీళ్ళు ఎప్పుడైనా మెన్షన్ చేయలేదు. త్రూ బ్లూటూత్ నుంచి మీరు ఆడియో గేమ్స్ ఆడాలనుకుంటే లో లేటెన్సీలో కూడా ఆడొచ్చు. కానీ వైర్తో ఆడారనుకోండి మీకు ఇంకా యాక్యురసీ ఉంటుంది ఆడియో. ఇక బటన్స్ చూస్తే ఇక్కడ మీకు అన్ని ఫంక్షన్ బటన్స్ ఇస్తున్నారు అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ కి, అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ లోకి వెళ్ళడానికి ఈ బటన్ అయితే ఉపయోగపడుతుంది. ఇదే నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ మీరు ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఈక్వలైజర్ మోడ్ అయితే చేయగలుగుతుంది. మొత్తం మీకు 3 ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఇస్తారు. ఒకటి ఎన్హాన్స్మెంట్ మోడ్, ఇక్కడ మీకు క్లియర్ ఓకాల్ అయితే వస్తుంది. మరొకటి సౌండ్ మాన్స్టర్, ఇక్కడ మీకు బేస్ బూస్ట్ చేసి వినిపిస్తుంది. మీరు బేస్ లెవెల్స్ అయితే అందులో వినొచ్చు. ఇక మూడవది ఈక్వలైజర్ మోడ్, ఇది మీకు బ్యాలెన్స్ మోడ్ అనమాట. అంటే మీకు మొత్తం ఓకాల్, బేస్ అని ట్రిబుల్స్ అనేది బ్యాలెన్స్ గా వినిపిస్తుంది. అలాగే వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్ ఇచ్చారు కదా, వీటిని యూజ్ చేసి మీరు వాల్యూమ్ పెంచి తగ్గించడమే కాదు, నెక్స్ట్ సాంగ్ కి ప్రీవియస్ సాంగ్ కూడా వెళ్ళొచ్చు. డ్యూయల్ పేరింగ్ చేయాలనుకుంటే వాల్యూమ్ ప్లస్ మైనస్ ఒకేసారి హోల్డ్ చేసి పట్టుకున్నారంటే సో మళ్ళీ పేరింగ్ మోడ్ లోకి వెళ్తుంది. అప్పుడు మీరు ఇంకో డివైస్ కి అయితే కనెక్ట్ చేయొచ్చు. సెంటర్ మనకి ప్లే పాజ్ ఇచ్చారు కదా, ఈ బటన్ యూజ్ చేసి మీరు ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు, ప్లే పాజ్ చేయొచ్చు, కాల్ లిఫ్ట్ చేయొచ్చు, ఎండ్ చేయొచ్చు. అదే బటన్ మనం డబుల్ క్లిక్ చేసి గేమ్ మోడ్ అనేది మ్యూజిక్ మోడ్ కి షిఫ్ట్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ మీకు మైక్రోఫోన్స్ కనిపిస్తాయి, అలాగే టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో, ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1.5 అవర్ అయితే టైం పడుతుంది అనమాట. ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మీకు 55 అవర్స్ అయితే ప్లేబ్యాక్ టైం ఇస్తుందని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. కాకపోతే మీరు 50% వాల్యూమ్ మెయింటైన్ చేసి ఏఎన్సీ ఆఫ్ చేసుకుంటేనే వస్తుంది అనమాట. మీరు ఏఎన్సీ ఆన్ చేసుకున్నారంటే అంత టైం రాదు. అలాగే వాల్యూమ్ ఫుల్గా మెయింటైన్ చేసినా సరే మీకు అంత బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. కాకపోతే ర్యాపిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇచ్చారు కాబట్టి 10 minutes మీరు ఛార్జ్ చేసుకున్నారు అనుకోండి, మీకు 8 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాకపోతే అక్కడ కూడా మీరు 50% వాల్యూమ్ మెయింటైన్ చేస్తూ ఏఎన్సీ అయితే ఆఫ్ చేసుకోవాలి. మీరు ఏఎన్సీ ఆన్ చేసుకొని యూజ్ చేశారంటే మీకు 22 hours అలాగా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అంటే ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది కంటిన్యూగా మీరు వాడుకున్నా సరే. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వస్తే మీకు 50 డెసిబెల్ మీకు హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తున్నారు కదా. సో,
సో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగుంది. అదే సేమ్ టైం మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ పడేస్తున్నారు. హెడ్ ఫోన్స్ని మీరు బయటికి ఇలా ఎవరితో మాట్లాడనుకోండి తీయకుండానే ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి వెళ్ళి అవతలతో మీరు మాట్లాడచ్చు. వాళ్ళు మాట్లాడేది కూడా మీకు తెలుస్తుంది, స్పష్టంగా ఉంది ట్రాన్స్పరెన్సీ మోడ్. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మీకు చక్కగా పనిచేస్తుంది. ఇక కాల్స్ కోసం మీకు ఈఎన్సీ అయితే ఇస్తున్నారు, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఎవరిదైనా కాల్స్ మాట్లాడేటప్పుడు ఈ వాయిస్ అనేది స్పష్టంగా వెళ్తుంది. నేను కాల్స్ మాట్లాడి చూశాను, అవతల వాళ్ళు ఎవరు నాకు డిస్టర్బెన్స్ ఉందని అయితే చెప్పలేదు. సో కాల్స్ కూడా మీకు బాగానే ఉందని చెప్పొచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే ఏదైనా ఆన్లైన్ మీటింగ్లో ఉన్నప్పుడు సో మాట్లాడడానికి కూడా మీకు ల్యాప్టాప్ ద్వారా ఇదైతే ఉపయోగపడుతుంది. సో త్రూ మనం వైర్ ద్వారా కూడా ఈ మైక్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఒకవేళ బ్యాటరీ ఎక్కింది అనుకోండి, వైర్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకొని కూడా మాట్లాడొచ్చు. ఇక ఇందులో మీకు 40mm టైటానియం డ్రైవర్ని అయితే వాడారు. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మీకు 20 Hz నుంచి 20 kHz వరకు సపోర్ట్ అయితే ఉంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉందని మాట్లాడుకుంటే సో పర్వాలేదు, కాకపోతే లౌడ్నెస్ చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అంటే ఫుల్ వాల్యూమ్ పెట్టారనుకోండి బయటకి వినిపించేస్తుంది. మామూలుగా మనకి ఫోన్లో వచ్చే స్పీకర్ మీరు 50% పెట్టుకుంటే ఎంత వాల్యూమ్ అయితే మీకు బయటకి వినిపిస్తూ ఉంటుందో అంత వాల్యూమ్ మీకు ఈ ఎయిర్ క్లిప్స్లో వచ్చి బయటకి అయితే వచ్చేస్తుంది. సో మొబైల్ని ఈ నెల 27వ తారీఖు అయితే లాంచ్ చేయబోతున్నారు. రియల్మీ GT7 అలాగే 70 అని ఇంకో మోడల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. GT7 Proతో కంపేర్ చేస్తే GT7 అనేది కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది, అలాగే 70 ఇంకా కొంచెం తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొబైల్ మనం డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డిజైన్ చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఇండస్ట్రియల్ ఫస్ట్ ర్యాపిడ్ కవర్ తీసుకొచ్చామని చెప్తున్నారు. సో నన్ను అడిగితే 50% వాల్యూమ్ వెయిటింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. అవతల వాళ్ళు కూడా వినపడకుండా డిస్టర్బెన్స్ లేకుండా మీ వరకు మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయాలన్నా ఏమైనా కాల్స్ మాట్లాడుకోవాలన్నా బాగానే ఉంటుంది. ఇక మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఓకే పర్వాలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత బేస్ అయితే లేదు. అంటే ఇక్కడ మీకు ఈక్వలైజర్లో సౌండ్ మాస్టర్ మోడ్ ఇచ్చారు కదా, అది పెట్టుకున్నారంటే కొద్దిగా గొప్ప బేస్ అయితే బాగానే ఉంది. అక్కడ చూసినా సరే నాకు ఇంకా కొంచెం బేస్ పెంచితే బాగుంది అనిపించింది. అలా అని చెప్పి మనం వాల్యూమ్ ఎక్కువ పెట్టేస్తుంటే మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట, బేస్ కాదు. ట్యూనింగ్ అయితే పర్వాలేదు, బాగానే చేశారని చెప్పొచ్చు. ఇక అన్ని బ్యాలెన్స్ గానే ఉన్నాయి, మరీ ఎక్కువగా ఉంది ఇది మరీ తక్కువగా ఉందని చెప్పడానికి అయితే లేదు. ముందు ఇక్కడ చూసుకుంటే మనం ప్రైస్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఇచ్చిన ఫీచర్స్ అన్ని మనం చూసుకుంటే సో దీని పరంగా చూసుకుంటే ఓకే, మీకు మంచి ఆడియోనే అందిస్తుంది. సాటిస్ఫై అంటే మీరు పెట్టే ప్రైస్కి అయితే మీరు సాటిస్ఫై అవుతారు అనమాట. ఎందుకంటే 3000 రూపాయలకి మీకు ఇన్ని ఫీచర్స్తో ఈ హెడ్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ఓవరాల్ ప్రైస్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఆడియోకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 నేను 3.7 అలాగా ఇస్తాను. ఇక ఫీచర్స్ మనకి ఇందులో లేని ఫీచర్స్ అంటే వీళ్ళు మెన్షన్ చేయండి. మెయిన్ చూసుకుంటే యాప్ సపోర్ట్ అయితే ఏమీ లేదు, స్పేషల్ ఆడియో ఫీచర్ కూడా ఇవ్వలేదు. స్టీరియో మీకు బాగానే ఉందని చెప్పొచ్చు. మీరు మ్యూజిక్ అయి ఎంజాయ్ చేసేటప్పుడు మీకు స్టీరియో కూడా చక్కగా ఉంది, స్పేషల్ ఆడియో అయితే లేదు. ఇక ఐపీ రేటింగ్ కూడా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మేబీ ఐపీ రేటింగ్ ఉండకపోవచ్చు. లో లేటెన్సీ ఉంది గేమ్స్ ఆడే వాళ్ళ కోసం, కాకపోతే లో లేటెన్సీ ఎన్ని మిల్లీ సెకండ్స్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. పర్వాలేదు, నీ వైర్తో కూడా వాడచ్చు కాబట్టి గేమ్స్ ఆడేవాళ్ళు వైర్ యూజ్ చేసుకోవడం బెస్ట్. ఇక కొంచెం స్మాల్ హెడ్ ఉందనుకోండి పర్వాలేదు, అదే హెడ్ అనేది మీరు పెద్దది అనుకోండి సో ఇది చాలా టైట్గా అయితే ఫిట్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువసేపు యూజ్ చేయలేవు. ఇంకోటి స్వెట్ పట్టేస్తుంది అనమాట. మీడియం హెడ్ వరకు ఓకే, కొంచెం పెద్ద హెడ్ ఉన్న వాళ్ళకి నేను అనుకోవడం కొంచెం టైట్గా పట్టేయడం వల్ల ఎక్కువసేపు వాడలేరు అనుకుంటున్నాను. ఇంకోటి కూడా మనకి స్వెట్ అయితే వచ్చేస్తుంది, చెమటలాగా అయితే పట్టేస్తుంది. మళ్ళీ మధ్య మధ్యలో తీసి ఒకసారి తుడుచుకొని మళ్ళీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక ఓవరాల్గా చెప్పాలంటే పర్వాలేదు. మీకు ఈ ప్రైస్ చూసుకుంటే 3000 రూపాయల లోపు ఇన్ని ఫీచర్స్తో ప్రస్తుతం మార్కెట్లో అయితే ఏమి లేవు. రియల్మీ అయితే తీసుకొచ్చింది, నా దగ్గర ఉన్నాయి. సో అది కూడా మీకు 5000 రూపాయలు ఏమో ప్రైస్ అయితే ఉంది. సో అలా చూసుకుంటే బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. 3000 రూపాయల లోపు మీరు బడ్జెట్లో ఉన్నారు, సో అక్కడ ఒక మంచి హెడ్ ఫోన్స్ చూస్తున్నారు అన్ని ఫీచర్స్తో, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫీచర్స్తో అనుకుంటే తీసుకోవచ్చు. మ్యూజిక్ పరంగా కూడా మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వరు. ఈ ప్రైస్లో చూసుకున్నట్టయితే మ్యూజిక్ కూడా చక్కగానే ఎంజాయ్ చేయగలరు. సో ఇంక ఇవి మొత్తం మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. దీనిలో ఎవరైనా హెడ్ ఫోన్స్ బ్లూటూత్ వాడుతున్నారా, వాడితే ఏ బ్రాండ్ అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి హెడ్ ఫోన్స్ బెటర్ అంటారా లేకపోతే ఇయర్ ఫోన్స్ బెటర్ అంటారా, సో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.